హైదరాబాద్ ఎక్స్పీరియం పార్క్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. ఎక్స్పీరియం పార్క్ నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. విశ్రవంతి హైదరాబాద్ శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామం వద్ద ఉన్నటువంటి ఎక్స్పీరియం ఈకో టూరిజం పార్క్కి కొద్దిసేపటి క్రితమే మిస్ వరల్డ్ సంబంధించిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. సో ఈరోజు పర్యటనలో భాగంగా ఎక్స్పీరియం ఈకో టూరిజం పార్క్కి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ నుండి నేరుగా టూరిజం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బస్సులో మొత్తము కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు మనకి పోలీసుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు ఈ ఈకో టూరిజం పార్క్కి దాదాపు 25 మంది మిస్ వరల్డ్ సంబంధించిన కంటెస్టెంట్స్ వచ్చారు. సో ఇక్కడ ప్రొద్దుటూరు గ్రామంలో ఈ ఎక్కువ టూరిజం పార్క్ సంబంధించి దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో 80 దేశాల నుండి దాదాపు 25,000 వివిధ జాతులకు సంబంధించిన మొక్కలు దానికి సంబంధించిన వృక్షాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇటు వివిధ రకాల చెట్లు, వృక్షాలు, మొక్కలతో పాటు శిల్ప సంపదకు సంబంధించి కూడా కొన్ని పిక్చర్స్ సంబంధించి అందుబాటులో ఉన్నాయి. ఒక విధంగా భారతదేశంలోనే టూరిజం సంబంధించి ఇది ఒక అద్భుతమైన స్పాట్గా చెప్తుంటారు. సో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన వివిధ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు లోపల కొన్ని ఇటు పిక్చర్స్ సంబంధించి శిల్పాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రస్తుతము మిస్ వరల్డ్ సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళన్నిటిని కూడా చూస్తున్నారు. చాలా వరకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి ఇక్కడ డప్పు చప్పుళ్ళు, మర్ఫా డ్యాన్సులతోటి పూర్తిగా కూడా స్వాగతము కొద్దిసేపటి క్రితమే పలికారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 5 o'clock నుండి దాదాపు 7:30, 8 వరకు కూడా కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడే ఉండనున్నారు. సో పటిష్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేశారు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ చూస్తున్నాము. ఈకో టూరిజం పార్క్స్ సంబంధించి ఎంట్రన్స్లో కూడా పూర్తిగా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవరికైతే పాస్లు అలాట్ చేశారో టూరిజం శాఖ నుండి మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి కొన్ని పాసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ పాసెస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. లోపల ఈ వివిధ దేశాల నుండి తీసుకొచ్చిన మొక్కలతో పాటు ఇటు ట్రీస్, అట్ ది సేమ్ టైం కాటేజెస్, ఎందుకంటే టూరిజం స్పాట్గా మనం చెప్తున్నాము. భారతదేశంలోనే ఒక విధంగా ప్రొద్దుటూరు గ్రామంలో ఉన్నటువంటి ఇది వ్యాపారవేత్త రామ్దేవ్ కొద్ది రోజుల క్రితమే దీన్ని స్టార్ట్ చేశారు. సో భారతదేశంలోనే ఎకో టూరిజం స్పాట్ ఒక అద్భుతమైన ప్లేస్గా ఇప్పటికే పర్యాటకులు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు చిలుకూరు బాలాజీ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక విధంగా టూరిజం హబ్గా దీన్ని భావిస్తున్నారు. కాబట్టి పర్యటనలో భాగంగా ఇప్పటికే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రము ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హెరిటేజ్ కట్టడాలు అనుకోవచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ముఖ్యంగా టూరిజం స్పాట్స్ సంబంధించి చాలా ప్లేసెస్ని కూడా ఇప్పటికే విజిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాము. ఇటు నాగార్జున సాగర్ బుద్ధవనంతో పాటు ఇటు రామప్ప టెంపుల్, దాంతోపాటు 1000 పిల్లర్స్ టెంపుల్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయో వివిధ దేశాల నుండి కూడా కంటెస్టెంట్స్ అందరూ హైదరాబాద్ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక షెడ్యూల్ డిజైన్ చేశారు. వివిధ ప్లేసెస్ వాళ్ళందరినీ కూడా రోజు పర్యటిస్తున్న సిచ్యువేషన్. సో పర్యటనలో భాగంగానే ఈరోజు ఎకో టూరిజం పార్క్ కూడా అధికారులు తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇంకొక 2 hours ఇక్కడే ఉండబోతున్నారు. సరిగ్గా 7:30 నుండి 8 మధ్యలో షెడ్యూల్ ప్రకారం మళ్ళీ కంటెస్టెంట్స్ అందరు కూడా ప్రస్తుతం మనం విజువల్లో అయితే టూరిజం ఏర్పాటు చేసిన బస్సెస్ ఉన్నాయో ఇందులో మళ్ళీ స్టార్ట్ అయ్యి నేరుగా ట్రైడెంట్ హోటల్కి చేరుకొని ఉన్నారు. సో ఈ రూట్స్ సంబంధించి మొత్తము పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్తో పాటు ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో కొద్దిసేపటి క్రితమే ఎకో టూరిజం ఎకో టూరిజం పార్క్కి ఇదైతే మిస్ వరల్డ్ సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో సరిగ్గా మళ్ళీ 8 గంటల ప్రాంతంలో ఇక్కడ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సో ప్రస్తుతానికి లోపల ఎకో టూరిజం సంబంధించి ఒక విధంగా భారతదేశంలోనే ఇది టాప్గా చెప్పుకుంటున్నాం కాబట్టి లోపల గైడ్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి ప్లాంట్ అనుకోవచ్చు, లోపల ఏదైతే శిల్పాలు ఉన్నాయో వాటికి సంబంధించి కంటెస్టెంట్స్కి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎకో టూరిజం పార్క్లో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించిన చెట్లను, వృక్ష సంపదను చూసిన తర్వాత ఇక్కడ స్నాక్స్ తీసుకొని సో 8 గంటల వరకు ఇక్కడ పర్యటన ముగించుకొని తిరిగి కంటెస్టెంట్స్ ఎవరైతే 25 మంది ప్రస్తుతము పార్క్ పర్యటించడానికి ఎకో టూరిజం పార్క్ పర్యటించడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా 8 o'clock అట్లా ఇక్కడ నుండి తిరిగి హైదరాబాద్ రిటర్న్ కానున్నారు. శ్రవంతి.